श्री राधे राधे मिल्क सेंटर। हमारे पास शुद्ध दही, दूध, घी, खोआ, श्रीखंड, बासुंदी, पनीर और स्वादिष्ट मिठाइयाँ मिलेंगी। शादी समारोह और पार्टी के लिए संपर्क करें। हमारा पता है स्टेट बैंक के बाजू में, मेन रोड, बेला। प्रोफाइटर सन्नी उर्फ अभिलाष गौड़। मोबाइल नंबर है हमारा 7989676718 और दूसरा नंबर है 8886797235। रेवता विठल नीलियम कॉम्प्लेक्स, ओनर सिंगम शेट्टी शरद। हमारे पास 10 बाय 30 के 3 मलगियां किराए पर देना है। वैसे ही बड़ी शॉप के लिए फर्स्ट फ्लोर में 1800 स्क्वायर फीट वाली बड़ी मलगी भी खाली है। हमारा पता है अंबेडकर चौक, भवानीगुड़ा रोड, तेलंगाना बैंक के सामने। संपर्क करें 9441015203। दूसरा नंबर 9640961093। धन्यवाद। श्री राम मंदिर मंगल कार्यालय एंड गणेश इवेंट्स, मेन रोड, बेला। अब नए तरीके से राम मंदिर प्रांगण में भव्य दिव्य मंगल कार्यालय सज धज कर है तैयार। बेला मंडल वासियों के लिए बड़ी खुशखबर। हमारे मंगल कार्यालय में एक बार अवश्य भेंट दे। हमारे पास कैटर्स, वेटर, इवेंट्स, मंडप डेकोरेशन, टेंट हाउस और भगवान राम जी के आशीर्वाद से सभी सुविधाएं उपलब्ध है। शादी, जन्मदिन समारोह, अन्य कार्यक्रम, नाम रखाई, ऐसे कई प्रोग्राम के लिए राम मंदिर मंगल कार्यालय उपलब्ध है। और जी हाँ, कम और वाजिबी दाम में। अब शादी ब्याह शान और शौकत से कीजिए। हमारा पता है मेन रोड, बेला। संपर्क करें चेतन निपुंगे 7095987551 और विजय 9182801018। कृपया बुकिंग के लिए 15 दिन पहले ही संपर्क करें। धन्यवाद। नमस्कार, माय मावली हिंदी समाचार में आपका स्वागत है। मैं प्रफुल्ल धाड़वी जैनत मंडल से। दर्शकों, आज जैनत मंडल में कल्याण लक्ष्मी शादी मुबारक चेक वितरण कार्यक्रम के संदर्भ में एमएलए पायशंकर जी ने राष्ट्र सरकार से कहा कि ये चेक जो है अप्लाई करने के तुरंत ही बाद 1 महीने में आए तो बेटी के घर वाले को भी खुशी की बात रहती है। उसी प्रकार जैनत के मार्केट यार्ड में जो किसान 4-5 दिन से परेशान हैं, मार्केट में बारदाना नहीं, इस मामले में ऑफिसर से बातचीत करें। आप बने रहिए माय मावली हिंदी समाचार में। धन्यवाद। ఇప్పుడు రైతులు 3 రోజుల నుంచి ఇక్కడ జైనత్ మార్కెట్లో కుప్పలు మోసుకునేవారు. ఈ బారదాలు ఎందుకు వస్తలేవు? గన్ని బ్యాగ్స్ నిన్న ఎప్పుడు వచ్చినా సార్? నిన్న సార్ మేము సార్ ఏడున్నాయి ఇప్పుడు? అది మీరు అయిపోకముందు ఎందుకు మానిటరింగ్ చేసుకుంటలేరు? అది ఇప్పుడు దాంట్లో తడిసిపోతే వర్షం వచ్చాడు, ఎవరు బాధ్యులు? మళ్ళీ తడిసిన మన సోయాబీన్ అయితే మళ్ళీ మనం కొనము. రైతులకు ఎంత ఇబ్బంది అవుతుంది? మీరు ఎట్టి పరిస్థితి ఇంకోటి వాళ్ళకి ఏమైనా అయ్యింది, ఆ వర్షం ఏమైనా వచ్చి తాడపత్రులు వీడిపత్రులు ఏమైనా కనీసం అవి అరేంజ్ చేయండి. తడిసిపోయినానుకో మీరు, వర్షం వచ్చి తడిసిపోతే ఎట్లుంటే అట్లా కొనాలా మీరు. మళ్ళీ రైతులకు ఇబ్బంది పెట్టద్దు. ఇప్పుడు వస్తుంది కదా గంట వరకు బారదాలు. నువ్వు ఫోన్ చేయ వాళ్ళకి ఎక్కడి వరకు వచ్చింది, మానిటరింగ్ చేయండి. మానిటరింగ్ చేయండి ఒకసారి. చూడు గంట దాకా రాకుండా నాకు నిర్ణయం జరిగిన తర్వాత మళ్ళీ ఎందుకు ఎస్పీఎస్ కరెక్ట్గా చెప్తున్నారు. వాళ్ళు ఎవరు చెప్పాలి? వాళ్ళ ట్రాక్టర్లో ఎట్లా వస్తారు? ఒక ట్రాక్టర్కి 5 మంది లేబర్లు ఉంటారు. ఆ లేబర్లకు వేరే పని ఎందుకు చేయగలుగుతాం మనం? ఇప్పట్లో స్ట్రగ్లింగ్ చేస్తాడు ఏమైనా ఇయ్యారు కనుక ట్రాక్టర్లో కూడా ఎందుకు పడుతుంది? రాని మనకేంది, మనకు దేవుడు నిర్ణయం జరిగితే చెప్పాలి. మన పైన గంట చూపించినట్లా ఇప్పుడు దాంట్లో ఏమైతారు ఉంటే మీరు ఎవరో
ఓడిస్తేనే కదా ఏదో మళ్ళా ఓటేస్తారు, లేదా చెప్పరాలంటే ఓటేస్తారా? నేను ఇది ఉదాహరణ మాత్రమే చెప్తున్నా. ప్రభుత్వం అనేది ప్రజలకు సంబంధించింది. ప్రజలకే పూర్తి అనుకుంటుంది. ప్రభుత్వాన్ని అడగతుంది కానీ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి తీసుకొస్తుంది కానీ. నేను ఆశిస్తున్నా ఎవరి దగ్గర రూపాయి సహాయం తీసుకోకుండా రేపు మన పిల్లల పెళ్లిళ్ళు చేసేటటువంటి పరిస్థితి రావాలి. అది రావాలంటే ప్రభుత్వం అనేక రకాలుగా మనకు సహకారం అందించాలి. మీరందరూ మన టీవీలలో చూసినో లేదు, టీవీ చూసినామో నేను మన అసెంబ్లీలో ఏమైనా మాట్లాడింది మీరు చూడలేదు, మీరు చూస్తలేదు. నేను చెప్పినా మొన్న ఊళ్ళల్లా రైతులు, రైతు కూలీలు, ప్రజలు ఏ రకంగా బాధపడుతున్నారు. హైదరాబాద్లో ఉన్నటువంటి మనం ఒక సాయం చేసా అంటే బాగా ఒక సాయం చేసినాం, అయిపోయింది, మా బాధ్యత తీరిపోయిందని మనం అనుకుంటున్నాము. కానీ ఊళ్ళో ప్రజలు పడుతున్నటువంటి బాధలు అన్నీ ఇన్ని కావు. వాళ్ళకి ఇంకా సర్కారు తరఫున ఎంత సాయం చేసినా కూడా తగ్గనే దాన్ని వాస్తవంగా ఆలోచించి సాయం చేయబడుతుంది. ఈ చిన్న సహాయంతో ప్రజలు బాగుపడరు అని మీ అందరి తరఫున మొన్న నేను అసెంబ్లీలో గవర్నమెంట్కు చెప్పిన. మీరందరూ చేనులకు పోతారు కదా, చేనులకు ఆనకాలం నడిచిపోవాలంటే ఎంత కష్టమవుతుంది? అవుతుందా లేదా? అవుతుందా లేదా? చెప్తలేదు. అవుతుందా? నేను అడిగిన గవర్నమెంట్ అంతకుముందు చేనులకు నడిచిపోతుండే, కానీ ఈరోజు చేనులకు నడిచిపోవాలంటే పోలేనటువంటి పరిస్థితుల్లో ఉండదు. చేనులకు పోయేదాకా రోడ్డు ఉంటేనే ఆటోల మీదనో దేని మీదనో కనీసం దాంట్లో పోతారు. చేనులకు పోయేదాకా కూడా అసెంబ్లీలో మీ అందరి తరఫున మాట్లాడి ఈ కళ్యాణ లక్ష్మి చెక్ గురించి కూడా పెళ్ళైన తర్వాత మనవరాలు వచ్చినాక కళ్యాణ లక్ష్మి చెక్ ఇస్తే కొంచెం బాధ. అందుకు ముందే ఇవ్వాలా, దానికి తగ్గట్టు నిధులు కూడా కేటాయించాలని చెప్పినాం. మధ్యలోకి అనుమానం వస్తుండొచ్చు, బంగారం చెప్పింది సార్ ఏమైనా మధ్యలో ఒక బంగారం చెప్పినా ఉన్నదా? బంగారం ఇంకా రాలేదు. బంగారం రావాలని కోరుకుంటున్నాం. ఇక ఏమైతుందో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా కొంత అతలాకుతలం ఉందని బంగారం ఇవ్వాలని అడుగుతున్నాం. కానీ పాపం బంగారం మరి గవర్నమెంట్ బంగారం ఏ రకంగా ఆలోచిస్తుందో, ఎప్పుడు దాకిస్తుందో దాని గురించి చూద్దాం. కానీ ఏదైనా ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి సహాయాన్ని ఎక్కడ కూడా ఎవరికి ఒక రూపాయి ఇవ్వకుండా దాన్ని తీసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈ సందర్భంగా నేను అధికారులందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నా. చిన్న చిన్న విషయాలు వాళ్ళ దరఖాస్తులలో తప్పులు ఉంటుండొచ్చు. తల్లిదండ్రులకు కొంత ఒక ఆతృత ఏముంటుందంటే పిల్ల కళ్ళ ముందర ఎదిగా అంటే అర్జెంట్ పెళ్లి చేసి పంపాలని ఒక భయము, ఒక రకమైనటువంటి ఆలోచనతో పెళ్లి చేస్తారు. కొన్ని సందర్భాలలో బండ్ల వేసేటప్పుడు ఏదో వయసు తక్కువ రాస్తారు, ఏదో ఒక తప్పుతున్నట్టు. లేదు నీ పిల్లకి వయసు లేదు, 17 ఏళ్ళే ఉన్నది, 17 ఏళ్ళ 6 నెలలే ఉన్నది, లేదా 18 నెలలకు 4 రోజులు తక్కువ ఉన్నది కాబట్టి నువ్వు రిజల్ట్ చేస్తున్నాం అనే కారణం కాకుండా మిగతా ఏదైనా డాక్టర్ సర్టిఫికెట్ ఇంకేదైనా తెప్పించుకొని ఇప్పించేటటువంటి అవకాశం ఉంటే ఆ రకంగా సాయం చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనకు ₹1,00,000 పెద్ద లెక్క కాకపోవచ్చు, పేదలకు ₹1,00,000 చాలా గొప్ప అమౌంట్. ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరు ఉద్యోగంలో కానీ, నేను ఈరోజు రాజకీయ నాయకుడిగా, ఎమ్మెల్యే కానీ ప్రజలిచ్చినటువంటి అవకాశం కాబట్టి మన చేతులలో ఎంత శక్తి ఉన్నా ప్రజలకు మంచి చేయడానికి దానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు పెట్టేటటువంటి ఆశీర్వాదం వల్ల మనకు ఎటువంటి ఇబ్బంది రాకుండా మన జీవితాన్ని మనం కొనసాగించగలుగుతాం. కాబట్టి చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి, తెలివై చిన్న వయసు ఉంటుంది, కొన్నిసార్లు తప్పుడు నమోదైపోతుంది. వయసు సరిగ్గా ఉన్నా కూడా వాళ్ళు స్కూల్లో సరిగ్గా నమోదు చేయని కారణంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. అటువంటి వాళ్ళని కొంత ఓవర్లుక్ చేసి మిగతా కాగితాలను ఆధారంగా చేసుకొని వాళ్ళకు చెక్కులు ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరినీ దాదాపు సగం మంది పెళ్లిళ్ళకైతే నేను వచ్చిండొచ్చు, సగం మందికి వచ్చిండొచ్చు. ఇంకేమన్నా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే ఇక మనవరాల పేరు పెట్టేటప్పుడు మాత్రం నన్ను విధులు తప్పకుండా ప్రత్యేకటువంటి ప్రయత్నం చేస్తాను. మరొకసారి మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారతి విమా
చిత్యాల లక్ష్మి కౌట, గౌరవ మాయాదారి కౌట, గౌరవ సునీత కౌట, మేడం గౌరవ సునీత గుమ్మ, ఇటు చూడమ్మా కొద్ది దగ్గరికి నెక్స్ట్ జైనత్ షాదీ ముబారక్ చక్ర పంపిణీ సందర్భంగా వేదికను అలంకరించినటువంటి అధికారులకు, భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, పత్రికా మిత్రులకు అందరికీ పేరు పేరున ఈ చక్రం తీసుకోవడానికి వచ్చినటువంటి లబ్ధిదారులకు, మా అక్కలందరికీ కూడా పేరు పేరున నాయకుల నమస్కారం. 6 నెలలే పెళ్ళి ఎక్కువైంది, సంవత్సరం. పెళ్ళైన తర్వాత ప్రభుత్వం నుంచి ఇచ్చేటటువంటి సహాయం తొందరగా వస్తే బాగుంటుందని అందరి మనసులలో ఉంటుంది. నేను ఇంతకుముందు జరిగినటువంటి అనేక సమావేశాల్లో కూడా అధికారులకు విజ్ఞప్తి చేసిన, పెళ్ళైనటువంటి ఒక 15-20 రోజుల లోపలనే వాళ్ళకు చెక్ ఇవ్వగలిగితే కొంత సంతోషంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఆడపిల్ల పెళ్లి చేసేటప్పుడు ఆ తల్లిదండ్రుల బాధ ఎంత ఉంటుందో ఒక ఆడపిల్ల తండ్రిగా అనుభవించినటువంటి వ్యక్తిగా నాకు కొంత తెలుసు. సహజంగా ఆడపిల్ల పుట్టిందంటేనే సంతోషం ఉండాలా, కానీ ఎందుకో ఆడపిల్ల పుట్టిందంటేనే ఒక రకమైనటువంటి పుట్టినరోజు నుంచే బాధను వెలిగించేటటువంటి ప్రయత్నం చేస్తాం. కానీ ఆ రోజులు మారుతున్నాయి. ఆడపిల్లలు ఎవరింట్లలోనైతే ఈడికెళ్ళి ఉంటారో వాళ్ళే అదృష్టవంతులు అనే విధంగా రోజులు వస్తున్నాయి. అది ఇప్పటిదాకా కొంచెం ఉండేనేమో, దవాఖానాలలో చూస్తాం. ఆడపిల్ల పుట్టింది అని సంతోషంగా కొందరు మాట్లాడే ప్రయత్నం చేస్తే మన చుట్టాలు, తల్లిదండ్రులు అయ్యో నా బిడ్డకు ఆడపిల్ల పుట్టాని కొంచెం కళ్ళకి వెళ్ళి నీళ్ళు చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. నేను నా కళ్ళారా చూసిన అనేక సందర్భాలు. ఈ మానసిక స్థితి నుంచి మనమంతా పక్కకు తప్పాలి. పుట్టడం అనేది ఆడజన్మగా పుట్టాలా, మగ జన్మగా పుట్టాలా అనేది మన చేతిలో ఏమీ లేదు. ఆ భగవంతుడు ఏ రకంగా మనల్ని పుట్టిస్తే ఆ రకమైనటువంటి రూపం మనకు వస్తుంది తప్పితే మన చేతులు ఏమి లేదు. ఆడపిల్లల్ని అసలు ఆడ జన్మ అనేది లేకుంటే ఈ సృష్టి ఎక్కడ ఉన్నది? ఈ సృష్టికి మూల కారణం నలుగురు మగపిల్లలు ఉన్నా కూడా ఒక ఆడపిల్ల ప్రేమ ఉండాలి. ఆ నలుగురు మగపిల్లలు కూడా ఏమి పనికిరాదు. కానీ ఆర్థిక పరిస్థితులు, ఇబ్బందులు ఇవన్నీ వచ్చిన తర్వాత చదువులకే భారం, దాని తర్వాత పెళ్లి అనేవరకంటే ఒక రకమైనటువంటి భారంతో బాధపడుతుంది. నేను అనేక సందర్భాలు వస్తుంది, కళ్యాణ లక్ష్మి చెప్పొచ్చినాక ఇస్తానా, మాకు 1 లక్ష రూపాయలు అప్పు కావాలని ఎక్కడెక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాం. నెల లోపల చెక్ వస్తుందన్న ఆశతోని ఒక 5,000 పోతే పోనే వడ్డీ, 3,000 పోతే పోనే వడ్డీ ఒక నెలగా అనుకుంటాం. కానీ చెక్ వచ్చేలాక ఏడాది అయిపోయాయంటే నెలకు 3,000 అంటే 30,000-35,000 రూపాయలు వడ్డీకి పోతున్నాయి. కొన్ని సందర్భాలలో జరుగుతుంది. నేను మొన్న కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిన, ప్రభుత్వం చేసేటటువంటి సాయంలో కొంత పారదర్శకత ఉండాలి, మధ్య దళాల ప్రమేయం లేకుండా చూడాలని మీ అందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరైనా చెక్కు కొరకు 10 రూపాయలు కూడా ఎవరికి ఇయ్యరు. డబ్బులు ఇవ్వకుంటే చెక్కు తయారు కాదు అని మీకు ఎవరైనా అంటే నాకు ఫోన్ చేయండి. మీరెవరు కూడా నాకు మొన్న ఒక ఊరు నుంచి ఒక అక్క ఫోన్ చేసింది, అన్న నాకు చెక్కు కొరకు 20,000 అడిగిండు, 10 ఇచ్చిన, ఇంకొక 10 చెక్ వచ్చినాక ఇస్తా అన్న.
కానీ ఇయ్యాల రేపు అంటున్నారు, చెక్ వస్తలేదు. వాళ్ళు ఇచ్చేదాకా రాదు చెప్పు అని అంటున్నారు. ఇక నేను ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదన్నా. నువ్వు చెక్కు ఇస్తే నీ ఇంటికి తీసుకొచ్చి 10,000 నేను